నుంచి వచ్చిన యూటీఎఫ్ నాయకత్వం ఉపాధ్యాయ మిత్రులారా, తెలంగాణలో విద్యారంగం ఎలా ఉండాలి, విద్యారంగంలో ఏ రకమైన సదుపాయాలు ఉండాలి అని జంగయ్య గారు చాలా డీటెయిల్గా మాట్లాడారు. దాంట్లో ఎవరికి భిన్నాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. వసతులు ఉండాల్సిందే, పర్యవేక్షణ ఉండాల్సిందే, సిలబస్ తదనుగుణంగా మారాల్సిందే. కానీ అన్నీ ఉన్న ఉపాధ్యాయుడు మారకపోతే మాత్రం ఇవన్నీ దండగే. అందువల్ల ఇవన్నీ చాలా బాగుంటాయి, కానీ ఉపాధ్యాయుడు మాత్రం చదువు చెప్పడం అనుకోండి. కిచెన్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది, మంచి స్టవ్, మంచి గ్యాస్ కనెక్షన్ ఉంటుంది, పాత్రలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి, అన్నీ ఆర్గానిక్ వంట మెటీరియల్స్. కానీ వండే మనిషి కనుక సరిగా లేడనుకో, ఏం మన నోట్లో కూడా పెట్టలేము. అందువల్ల అల్టిమేట్గా విద్యారంగం బాగుండాలి అంటే ఉపాధ్యాయుడు మెరుగైన రీతిలో ఉండాలి. టీచర్ అనేది సెంటర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. నాకు అపీల్ ఉపాధ్యాయ సంఘాలు వసతుల కొరకు, సదుపాయాల కొరకు, ఉపాధ్యాయుల హక్కుల కొరకు మనం నిరంతరం పోరాడుతూ ఉంటాం. కానీ యూటీఎఫ్ లాంటి సంఘాలు కేవలం ఉద్యమాలు మాత్రమే కాదు, చదువు కూడా చెప్పాలి, ఉపాధ్యాయుడు ఉత్తమ ఉపాధ్యాయుడిగా కూడా ఎదగాలి అని పోరాడే సంఘం. ఏంటి మరి ఉత్తమ ఉపాధ్యాయుడు ఎవరు అంటే, చదువు ఎలా చెప్పాలి అంటే ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థిగా ఉండాలి. నేను చాలా మీటింగ్లలో వెళ్ళి ఉపాధ్యాయులను ఒక ప్రశ్న అడిగి సమాధానం మాత్రం చెప్పకండి అంట, ఎందుకంటే చెప్తే బాగుండదని మోమాట పడుతుంది. ఏంటి ఆ ప్రశ్న అంటే, మీ సబ్జెక్ట్లో గత ఏడాదిలో మీరు ఏ పుస్తకం చదివారు అని. ఈ ప్రశ్న అడుగుతున్నాను కానీ ఆన్సర్ అడుగుతలేను మిమ్మల్ని, ఎందుకంటే ఆన్సర్ అడిగితే మళ్ళీ మీరు ఎంబరాసింగ్ ఫీల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. నేనేమి ఫలానా బుక్కే చదవమని అంటలేను. మీరు మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్ పైన, ఫిజిక్స్ అయితే ఫిజిక్స్ పైన, కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ పైన, సైన్స్ సోషల్ అయితే సోషల్ పైన. ఈ లాస్ట్ 1 ఇయర్లో నేను ఎన్ని పుస్తకాలు చదివాను, ఎన్ని ఆథెంటిక్ ఆర్టికల్స్ చదివాను, కనీసం ఒక రీసెర్చ్ జర్నల్స్లో నేను ఈ 1 ఇయర్లో ఏమి అప్డేట్ అయ్యాను, ఈ ప్రశ్న వేసుకుంటే చాలా మార్పు వస్తుంది. ఎందుకు నేనేదో కావాలని మిమ్మల్ని ఉత్సాహపరచడానికో మిమ్మల్ని ప్రశ్నించడానికో చెప్పడం లేదు. నేను కూడా జీవితకాలం ఉపాధ్యాయుడిని, లాస్ట్ ఇయర్ ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను. మీరు కావాలంటే మా ఇంటికి వచ్చి నాతో 1 డే ఉండండి, ఇప్పటికీ కూడా 16 గంటలు పనిచేస్తూనే ఉంటాను. వేరే పనేం లేదు, చదవడము, రాయడము, మాట్లాడడం, ఈ 3 పనులు పని చేస్తున్నానంటే సార్ ఏదో ప్లాట్ల వ్యాపారం పెట్టుకున్నట్టున్నాడు రిటైర్ అయినాక అనుకోలేరు. ఏ వ్యాపారము లేదు, 3 పనులు, చదవడము, రాయడము, మాట్లాడడం. మాట్లాడడం గురించి మీకు చాలా బాగా తెలుసు, కానీ నేను చదవడం రాయడం కూడా నాకు పెద్ద పని. ఇప్పటికీ రోజుకి 20 పేపర్లు చదువుతాను. 20 పేపర్లు, 1 కాదు 2 కాదు. భారతదేశంలో ఉన్న అన్ని పేపర్లే కాదు, ప్రపంచవ్యాపితంగా ఉన్న అన్ని పత్రికలు, మ్యాగజైన్స్ అన్నీ చదువుతాను. అన్నీ చదువు టైం ఎక్కడ ఉంటుంది సార్, మీరు కథలు చెప్తారంటారు. అన్నీ చదవడం అంటే ప్రతి ఒక్కటి చదవం, అన్నీ చదివి అవసరమైంది చదువుకుంటాం, అన్నీ చూస్తాం, ఏది ఉపయోగమో అది చదువుతాం. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడిగా మనము నిరంతరం అధ్యయనం చేయాలి. నేను శాసన మండలిలో 8 ఏళ్ళు ఉన్నాను, మీకు తెలుసు. ఆ 8 ఏళ్లలో కూడా చదువు చెప్పాను, చదువుతూ ఉన్నాను. ఒకవైపు ఎమ్మెల్సీగా పనిచేస్తూ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ బిట్స్ హైదరాబాద్ క్యాంపస్లో విజిటింగ్ ప్రొఫెసర్గా వారానికి 3 రోజులు వెళ్ళి క్లాసులు చెప్పేవాడిని. నా భయం, ఎందుకంటే వాళ్ళకున్నంత పని నాకు లేదు. నేను రిటైర్ అయ్యాను కదా, నాకు వేరే పని లేదు, మాట్లాడడమే పని. సో ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, మనము నిరంతర విద్యార్థులుగా ఉండాలి అనేది స్వీయ అనుభవంతో చెప్తున్నాడు. సో 16 గంటలు ఇప్పటికీ కూడా చదవడంలో ఉద్దేశం అది. మిత్రులు ఎంపీ గారి సోదరుడు నగేష్ నాకు క్లాస్మేట్ ఇంటర్మీడియట్లో. మీరు ఆయన అడగండి చెప్తాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చదువుకుంటూనే ఉన్నాం. సో ఇంటర్మీడియట్లో ఎలా చదివామో ఇప్పుడు కూడా అలాగే చదువుతున్నాను, తేడా ఏమీ లేదు.
ఎందుకంటే జ్ఞానాన్ని ఆర్జించడంలో గనక మనం ఆనందాన్ని అనుభవిస్తే ప్రపంచములో ఇంకా ఏది కూడా అంత రుచిగా ఉండదు. నేను అనుభవంతో చెప్తున్నాను. మీరు విషయాన్ని తెలుసుకోవడము, జ్ఞానాన్ని ఆర్జించడము అనే దాంట్లో గనక రుచి తగిలితే మీరు ఈ ప్రపంచంలో ఏది ఇంకా రుచిగా ఉండదు. అందువల్ల నా అపీల్ ఏంటంటే, ఒక ఉపాధ్యాయుడు నిరంతర అధ్యయనశీలిగా ఉండాలి. నిరంతరం తన సబ్జెక్టే కాదు, మీరు మీ సబ్జెక్ట్ అయినా కావచ్చు, నాకు అభ్యంతరం లేదు. మీ సబ్జెక్ట్తో పాటు ఇతర సబ్జెక్టులు, సమాజాన్ని చదవడం అనేది అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఒక టీచరు ఇన్స్పైర్ చేయాలి పిల్లల్ని. తన విజ్ఞానంతో, తన అవగాహనతో, తన చైతన్యంతో నిరంతరం విద్యార్థులకి స్ఫూర్తినివ్వగలగాలి. అందువల్ల ఒక టీచర్ ఎంత అధ్యయనం చేస్తే అంత తన విద్యార్థులకు స్ఫూర్తినిస్తాడు. ఇక రెండవది, యూటీఎఫ్ లాంటి సంఘాలు మీదున్న కర్తవ్యం ఏంటంటే, మన పని కేవలము తరగతి గదిలో చదువు చెప్పడమేనా? నేను 1988లో ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేరాను. ఈ 36 ఏళ్ళ నా అనుభవంలో బహుశా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో 150 పట్టణాల్లో వెళ్ళి మాట్లాడాను. 150 టౌన్స్ మొత్తం, మీరు ఇచ్చాపురం నుంచి ఆదిలాబాద్ వరకు. ఇది కాకుండా దేశంలోని అనేక ప్రాంతాలు, ప్రపంచంలోని కొన్ని దేశాలకు కూడా వెళ్ళి మాట్లాడాను. ఎందుకు అంటే, మనము కేవలం తరగతి గదికే పరిమితం కాకూడదు. తరగతి గదికే పరిమితం కాకుండా మనం సమాజాన్ని చైతన్యపరిచి సమాజంలో జరుగుతున్న అనేక అంశాలని చర్చించగలిగే సామర్థ్యం ఉపాధ్యాయుడికి ఉండాలి. అంటే ఒక క్లాస్ రూమ్ను వైడర్ సొసైటీతో లింక్ చేయగలిగే సామర్థ్యం టీచర్కు ఉండాలి. తరగతి గదిలో అనేకం జరుగుతుంటాయి. కేవలం నేను పాఠ్యాంశాలే బోధిస్తాను, నా చదువు చెప్పడమే నా బాధ్యత అనుకుంటే పొరపాటు. చదువు చెప్పాల్సిందే. దాంతోపాటు ఆ చదువును సమాజంతో జోడించగలగాలి. సమాజంలో చర్చనీయాంశాలుగా ఉన్న అనేక అంశాల్ని తరగతి గదిలో చర్చించగలగాలి. సమాజంలో మనకు అనేక అంశాలు చర్చనీయాంశాలుగా ఉంటాయి. వాటిని మనము తరగతి గదిలో చర్చించడం ద్వారా ఒక ఉత్తమ పౌరులుగా మన బిడ్డల్ని తయారు చేయగలం. మీరు ప్రైవేట్ పాఠశాలల్లో ఇది సాధ్యం కాదు. కనీసం ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళ మార్కుల గోల తప్ప ఇంకోటి ఉండదు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లోనైనా సమాజంలో చర్చనీయ అంశాలని మనం తరగతి గదిలో చర్చించాలి, పాఠశాలలో చర్చించాలి, సమాజాన్ని చర్చించాలి. నేను కౌన్సిల్లో ఉన్నప్పుడు ఒక అంశం పైన గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తే మా చైర్మన్ కోపం వచ్చి, వెళ్ళి క్లాసులు చెప్పుకోపో అన్నాడు. నేను లేదు అధ్యక్ష, క్లాసులు బాగా చెప్పాను కనుకనే మీ క్లాసులు చెప్పమని ఇక్కడికి పంపించారు, లేకపోతే అక్కడే ఉండేవాడిని కదా అన్నాడు. నాకు ఇక మాట్లాడలేదు మళ్ళీ. అందువల్ల మా ఉపాధ్యాయుడు సమాజానికి పాఠం చెప్పగలగాలి. అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను అడిగితే ఏం మాట్లాడాలి సార్ అని, ఏం మాట్లాడాలని అడిగాను. అందుకే అంటే లౌకిక తత్వం మీద మాట్లాడండి సార్ అన్నారు. ఎందుకంటే మనం ఒక సభ పెట్టుకున్న, ఒక స్కూల్లోనైనా సమాజంలో చర్చించే అంశాలను మనం అధ్యయనం చేయాలి, అవగాహన చేసుకోగలాలి. ఎందుకంటే ఈ సంవత్సరం ఈ జనవరి 26న భారత రాజ్యాంగానికి 75 సంవత్సరాలు, 75 years ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. వేదికపై నుండి 2 ప్రజాప్రతినిధులు అంగీకరించేది నాతో, దేశంలో ఎన్నడూ లేని సవాళ్ళు భారత రాజ్యాంగానికి ఈరోజు ఎదుర్కొంటున్నాయి. ఎందుకు ఎన్నడూ లేని సవాళ్ళు అంటే, భారత రాజ్యాంగం కొన్ని మౌలిక అంశాల ఆధారంగా నిర్మాణం జరిగింది. దీన్నే కాన్స్టిట్యూషన్ బేసిక్ స్ట్రక్చర్ అంటారు. అంటే రాజ్యాంగ పీఠికలో, ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉన్న అంశాలని రాజ్యాంగ మౌలిక స్వరూపము అంటారు. భారత సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు చెప్తూ కేశవానంద భారతి కేసులో పార్లమెంటుకు రాజ్యాంగాన్ని మార్చే అధికారం ఉందా అనే ప్రశ్న ముందుకొచ్చింది. ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటుకు
రాజ్యాంగాన్ని మార్చే అధికారం ఉందా? ప్రజాప్రతినిధులుగా చాలామంది ఒక అభిప్రాయంలో ఉంటాం. నేను శాసన మండలిలో ఉన్నప్పుడు కూడా మా సహచర ఎమ్మెల్సీల మాటలు వినేవాడిని. మనల్ని ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలు మనకు అధికారాన్ని ఇచ్చారు, అందువల్ల రాజ్యాంగాన్ని మార్చుకునే అధికారం కూడా మనకే ప్రజలకు ఇచ్చారని. ఇటీవల భారత ఉపరాష్ట్రపతి కూడా ఈ మాట అన్నాడు. పార్లమెంట్ రిప్రజెంట్ ద సవర్నిటీ ఆఫ్ ద విల్ ఆఫ్ ద పీపుల్ అన్నాడు. అంటే ప్రజల ఇష్టాలకి సార్వభౌమాధికార రూపం పార్లమెంటు, అందువల్ల పార్లమెంటుకు సర్వాధికారాలు ఉన్నాయి అన్నాడు. కానీ భారత రాజ్యాంగానికి విశిష్టత ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ ఈజ్ నాట్ సుప్రీం. చాలామందికి తెలియాల్సిన అంశం, మన సమాజానికి చెప్పాల్సిన అంశం. మరి ఏంటి సుప్రీం? భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ ఈజ్ నాట్ సుప్రీం, కాన్స్టిట్యూషన్ ఈ సుప్రీం. పార్లమెంట్ అయినా రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి. అందుకే కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు అన్నది ఏంటంటే, రాజ్యాంగాన్ని మార్చుకునే వెసులుబాటు అధికారం పార్లమెంటుకు ఉన్నది, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు పార్లమెంటుకు కూడా లేదు అన్నది. అంటే ఈవెన్ ద పార్లమెంట్ కెనాట్ అమెండ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆ బేసిక్ స్ట్రక్చర్ ఏంటి? డెమోక్రసీ, ఫెడరలిజం, సెక్యులరిజం, లిబర్టీ. అందువల్ల సెక్యులరిజం అనేది పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం. మరి ఇప్పుడు ఏం ప్రమాదం ఏర్పడింది? రాజ్యాంగం మనం రోజు చర్చిస్తూ ఉంటాం. భారత పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ ఏకంగా రాజ్యాంగం బుక్కు పట్టుకొని, మిత్రులు సురేష్ గారు ఉంటుంటారు, చూసుంటారు, సురేష్ గారు కూడా రాజ్యాంగం పట్టుకొని పోయి ఉంటారు. ప్రమాణ స్వీకారానికి కూడా కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని పార్లమెంటుకు రాజ్యాంగం యొక్క కాపీని తీసుకొని వెళ్ళారు. మన ఎంపీ కూడా వెళ్ళి ఉంటారు కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని. ఎందుకు వెళ్ళారు అంటే, దేశంలో ఒక చర్చ జరుగుతోంది. ఈ దేశ రాజ్యాంగంలో సెక్యులర్ అన్న పదం మొదటి నుంచి లేదు. భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు సెక్యులర్ అన్న పదం లేదు. ఇది 1976లో ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ చాలా మీటింగ్లకు కూడా ఇలాగే మాట్లాడుతుంటే మధ్యలో ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చేవారు. వచ్చినప్పుడు ఆపేవాడిని, అనుకునేవాడిని, ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చి మా ప్రాణాలు తీస్తున్నారు, మమ్మల్ని మాట్లాడియరు అని చెప్పి మన సంఘాల వాళ్ళకి చెప్పేవాడిని. ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వెనక పిలవండి అయ్యా అని. కానీ నేను ఎమ్మెల్సీ అయినాక నాకు అర్థమైంది, నేను కూడా ఇలాగే మాట్లాడిపోవడం మొదలుపెట్టాను. సో అప్పుడు అర్థమైంది, వీళ్ళని తప్పు పట్టడం నా తప్పు. వాళ్ళకి చాలా పనులు ఉంటాయి, చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ప్రజాప్రతినిధులు మనం ఏమి, ఎందుకంటే నేను 2007లో ఎమ్మెల్సీ అయినాక నేను ప్రతి మీటింగ్కి పోవడం, ఉపన్యాసం ఇవ్వడం, పారిపోవడం వెంటనే. ఎందుకంటే నెక్స్ట్ ఇంకో మీటింగ్ ఉంటుంది, మనం ఏం చేయలేము దానికి. అందువల్ల అనుకునే అవకాశమే లేదు. ఎందుకంటే నేను 8 ఏళ్ళు ఇట్లే మీటింగ్లలో మధ్యలో వెళ్ళి మాట్లాడి మధ్యలోనే వెళ్ళిపోయినండి. అందువల్ల ఎంపీ గారు అర్థం చేసుకోవాలి. అయితే ఎమ్మెల్యే గారిని కూడా నేను అదే అన్నాను, మీరు మాట్లాడండి సార్, నాకు ఐ కెన్ అండర్స్టాండ్, మీకు అనేక ఎంగేజ్మెంట్స్ ఉంటాయంటే. ఇప్పటికో 4 సార్లు 5 సార్లు అడిగాం, అయినా ఎమ్మెల్యే గారు లేదు సార్ మీ ఉపన్యాసం ఇనే వెళ్తాను అన్నారు. సో అది గొప్పతనమే. ఎందుకంటే అంత ఓపికగా ఎమ్మెల్యే గారికి సమయం ఇచ్చి ఉండడం కూడా మా కష్టం, ఎందుకంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎంపీలకు ఎమ్మెల్యేలకు అనేక ఎంగేజ్మెంట్స్ ఉంటాయి. సో కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, భారతదేశంలో రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడింది అని ఎందుకు ఆందోళన వ్యక్తమవుతుంది? దీనికి అనేక రూపాల్లో ప్రమాదం ఏర్పడవచ్చు, అవన్నీ చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు. కానీ లౌకికవాదం అనేది ఒక ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఇవాళ దేశంలో అత్యధికంగా చర్చ జరుగుతున్న అంశం. ఏమాత్రం అవకాశం వచ్చినా దేశ రాజ్యాంగంలో జరిగే మొట్టమొదటి మార్పు ఏంటంటే లౌకిక అన్న పదం తీసేస్తారు. పదం తీయడమే కాదు, లౌకిక స్వభావమే లేకుండా చేస్తారు. పదం తీసి ఇబ్బంది లేదు, పదం ఉందా లేదా అని. ఇటీవల సుప్రీంకోర్టులో కేసు కూడా వేశారు. ఆ కేసులో ఏం చెప్పారంటే, ఈ సెక్యులర్ అన్న పదం ఉండకూడదు కాన్స్టిట్యూషన్లో, ఇది రాజ్యాంగము
ఏర్పాటు చేసినప్పుడు ఈ పదం లేదు. నేను ఇంతకుముందు చెప్పినట్లు 1976లో 42వ రాజ్యాంగ సవరణ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా సెక్యులర్ అన్న పదాన్ని చేర్చారు. మొదటిగా 1949 నవంబర్ 26, 75 ఏళ్ల క్రితం రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు సెక్యులర్ అన్న పదం లేదు. అందువల్ల ఈ పదం ఇప్పుడు 76లో ఎమర్జెన్సీలో పెట్టారు కనుక దీన్ని తొలగించాలి అన్నది వాదన. ఇది ఏదో వాదన వాళ్ళు వీళ్ళు చేస్తే పెద్ద ఆశ్చర్యపడాల్సింది లేదు. కేంద్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లో చేసిన వాదన ఇది. సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎవరు చెప్పారా ఇలాంటి పనికిమాలిన ఆలోచనలు మీకు ఎందుకు వస్తున్నాయని? మరి ఏంటి నిజం? నిజం కాదా? సెక్యులర్ అన్న పదం మొదట్లో లేదు, 1976లోనే యాడ్ అయిన మాట నిజమా కాదా? వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ హిస్టరీ? నిజమే, అందులో అనుమానం ఏం లేదు. 1949లో కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు సెక్యులర్, సోషలిస్ట్ అన్న పదాలు లేవు. లేకపోయినంత మాత్రాన రాజ్యాంగం సెక్యులర్ కాదా? ఇది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో 1949కు ముందే రాజ్యాంగంలో చర్చ వచ్చింది. మనం మరి సెక్యులర్ అన్న పదాన్ని లేదు కదా, సోషలిస్ట్ అన్న పదాన్ని చేర్చాలి అనే వాదన వచ్చింది. అప్పుడు అంబేద్కర్ ఒక వివరణ ఇచ్చాడు. ఏమని వివరణ ఇచ్చాడంటే, సోషలిస్ట్ అన్న పదాన్ని మనం చేర్చకూడదు, ఎందుకంటే భవిష్యత్తు సమాజము ఎలా ఉండాలి అనేది పౌరులు నిర్ణయించుకుంటారు. అంటే వాట్ షుడ్ బి ది ఎకనామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద ఫ్యూచర్ సొసైటీ, భవిష్యత్తులో సమాజం ఏ రకంగా ఆర్థికంగా ఆర్గనైజ్ కావాలి అనేది ప్రజల ఇష్టము. ఎందుకంటే లిబర్టీ ఆఫ్ థాట్, యాక్షన్ అండ్ బిలీఫ్ అంటే ఒక విషయాన్ని విశ్వాసము కలిగి ఉండడము, ఆచరించడము ఒక హక్కుగా ప్రజలకు ఇస్తున్నాం కనుక క్యాపిటలిస్ట్ ఉండాలా, సోషలిస్ట్ ఉండాలా, ఏది ఉండాలి అని మనము నిర్దేశించకూడదు. భారత రాజ్యాంగములో ఉన్న అనేక అంశాలు సోషలిస్ట్ భావనను స్ఫురింపజేస్తున్నాయి. ముఖ్యంగా మన సంక్షేమ రాజ్యం, సమానత్వాన్ని ప్రాథమిక హక్కుగా ఉండడము, సంపద కొద్దిమంది చేతిలో కేంద్రీకృతం కావద్దు అని రాజ్యాంగం చెప్పడము, ఇవన్నీ సోషలిస్ట్ భావాలు. కానీ ప్రత్యేకంగా సోషలిస్టు అన్న పదాన్ని చేర్చాల్సిన అవసరము లేదు అని అంబేద్కర్ పేర్కొన్నారు. ఇక మరి సెక్యులర్ అన్న పదానికి ఏం చెప్పాడు అంబేద్కర్? అంబేద్కర్ ఏదో సెక్యులర్ అన్న పదం వద్దన్నాడు అంటారు, అది పూర్తి అబద్ధం. సెక్యులర్ అన్న పదం విషయంలో ఏమన్నాడంటే, ఇట్ ఈస్ సూపర్ఫ్లూయస్ అన్నాడు. అంటే ఇది వాగాడంబరము. ఎందుకు? భారత రాజ్యాంగంలోని మీరు అనేక అధికరణలు చూడండి, ఆ అధికరణలు స్పష్టంగా ఇవి సెక్యులర్ అని చెప్తున్నప్పుడు మళ్ళీ సెక్యులర్ అని ప్రత్యేకంగా రాసుకోవాల్సిన అవసరం ఏముంది అన్నాడు అంబేద్కర్. సో అంబేద్కర్ రాజ్యాంగం సెక్యులర్గా ఉండకూడదని అనలే. అంబేద్కర్ అన్నది ఏంటి? ఆల్రెడీ మన రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు చూస్తే అర్థం కావడం లేదా? ఏంటి ఆ నిబంధనలు? మతం ప్రాతిపదిక మీద పౌరుల మధ్య వివక్ష చూపరాదు, నో డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ కాస్ట్, కలర్, క్రీడ్, రిలీజన్ అని స్పష్టంగా ఉంది. ఇది లౌకిక వ్యవస్థలోనే ఇలా ఉంటుంది, మతరాజ్యంలో ఇలా ఉండడానికి అవకాశమే లేదు. మతరాజ్యంలో పౌరులందరూ సమానంగా ఉండరు. కానీ మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వం అనేది భారత ప్రజలందరి ప్రాథమిక హక్కు అని చెప్తోంది. అలాంటప్పుడు సమానత్వం ప్రాథమిక హక్కు అని చెప్తున్నాం. ప్రతి పౌరునికి లిబర్టీ ఆఫ్ థాట్ అండ్ బిలీఫ్, తాము నచ్చింది విశ్వసించి ఆచరించే హక్కు కలిగిస్తున్నాం. ప్రతి పౌరుడు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ రిలీజన్, అంటే ఒక ఏదైనా మతాన్ని నమ్మవచ్చు, ఏదైనా మతాన్ని ఆచరించవచ్చు, ఏదైనా మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు. ఈ 3 హక్కులు కూడా
భారతదేశంలో ప్రతి పౌరునికి ఉన్నాయి. మరి ఇవన్నీ లౌకిక భావాలు కాదా? మళ్ళీ ప్రత్యేకంగా సెక్యులర్ అని చెప్పాల్సిన అవసరం ఏముంది అన్నాడు అంబేద్కర్. ఇట్ ఈస్ సూపర్ఫ్లూయస్ అన్న పదం వాడాడు. ఎక్కడ అంబేద్కర్ రాజ్యాంగం సెక్యులర్గా ఉండకూడదు అని అనలే. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను. రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు ఒక ప్రతిపాదన వచ్చింది, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని మొదలు పెడదామని, దేవుడి పేరిట ఈ రాజ్యాంగాన్ని ఆమోదించుదామని. రాజ్యాంగ నిర్ణాయక సభలో పెద్ద డిబేట్ నడిచింది దానిపైన. చివరకు రాజ్యాంగ నిర్ణాయక సభలో ఓటింగ్ కూడా జరిగింది. మెజారిటీ సభ్యులు ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని పెట్టకూడదు అని నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని పెట్టడం సెక్టేరియన్ దృక్పథము. దేవుడు అనేది ఒక వ్యక్తి విశ్వాసము. అందువల్ల అన్ని రకాల విశ్వాసాలను కలిగి ఉండే స్వేచ్ఛనిచ్చినప్పుడు దేవుడి పేరిట అని ఎలా పెడతావు అని వాదన వచ్చింది. అయితే అప్పుడు ఏమన్నారు, మనం దేవుడు అంటున్నాం కదా, పలానా దేవుడు అంటలేం కదా, మనము శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, యేసు ప్రభు, అల్లా అంటలేం కదా, మనం దేవుడు అంటే అన్ని మతాలకు దేవుడు ఉంటాడు కదా, అభ్యంతరం ఏంటి అని కొంతమంది సభ్యులు అడిగారు. అప్పుడు సభ ఏమని భావించిందంటే, అసలు దేవుడు అనే లేడు అని వాడేవుడు ఉంటాడు కదా, మరి ఏం చేద్దామన్నారు. అందువల్ల దేవుడి పేరిట అని ఉండకూడదు నిర్ణయానికి వచ్చి వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, భారత ప్రజలమైన మేము, మాకు మేమే ఈ రాజ్యాంగాన్ని ఆమోదించుకుంటున్నామని చెప్పారు. ఇక ఇంతకన్నా సెక్యులర్ డైమెన్షన్ ఇంకేదైనా ఉంటుందా? మరి 1976లో ఎందుకు ఆ పదాన్ని చేర్చారు? అప్పటి ప్రభుత్వము బహుశా దాన్ని నొక్కి చెప్పాలి అని అనుకోవచ్చు. మీరు ఇప్పుడు ఉదాహరణకు నన్ను ఇంట్రడ్యూస్ చేశారనుకోండి, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడతారు అనొచ్చు, లేదు నొక్కి చెప్పచ్చు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇటీవల పదవీ విరమణ పొందిన ప్రొఫెసర్ నాగేశ్వర్ అనొచ్చు, లేదు ఇంకా చెప్పాలనుకోవచ్చు, పూర్వ శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ నాగేశ్వర్ అనొచ్చు. అంటే ఇవన్నీ నొక్కి చెప్పడమే అవుతుంది తప్ప పొరపాటున మీరు ఏది చెప్పకుండా ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడతారు అంటే నేను ఎక్స్ఎమ్మెల్సీ కాకుండా పోతానా? నాకు ఎమ్మెల్సీ పెన్షన్ ఏమైనా ఆపేస్తుందా ప్రభుత్వం? మీరు చెప్పినా చెప్పకపోయినా నేను ఎక్స్ఎమ్మెల్సీనే. మరి ఇంట్రడ్యూస్ చేసినా చేయకపోయినా నేను ఎక్స్ఎమ్మెల్సీ అన్నట్లే, చేయడము చేయకపోవడం మన ఇష్టం. 1976లో అప్పటి ప్రభుత్వానికి అనిపించింది దీన్ని సెక్యులర్ అని పేరు కూడా రాజ్యాంగంలో ఉంటే బాగుంటుంది అని పేరు పెట్టారు. సుప్రీంకోర్టులో ఎస్ఆర్ బొమ్మాయి కేసు చాలా హిస్టారికల్ కేసు ఇది. ఈ ఎస్ఆర్ బొమ్మాయి కేసులో తీర్పు చెప్తూ సుప్రీంకోర్టు మాట ఉంటుంది, వాట్ వాజ్ ఇంప్లిసిట్ వాజ్ మేడ్ ఎక్స్ప్లిసిట్ బై ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటుంది. అంటే ఇప్పటి వరకు రాజ్యాంగ అంతర్లీన స్వభావంగా ఉన్న సెక్యులర్ అనే దాన్ని ఇప్పుడు 42వ రాజ్యాంగ సవరణ భావ్యపరిచింది అని చెప్పాడు. ఇంకా డిబేట్ ఏమైనా ఉందో ఇక్కడ? అందుకే ఇటీవల సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి, అశ్విని ఉపాధ్యాయ ఇలాంటి వాళ్ళు సవాల్ చేస్తే సుప్రీంకోర్టు కేసును ఎంటర్టైన్ చేస్తానికి కూడా ఒప్పుకోలే. దీంట్లో ఇంకా చర్చించే అంశం ఏమీ లేదు, భారత రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం అని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో చెప్పింది అని కొట్టిపడేసి కేసు. అయినా కూడా ఈ దాడి ఎందుకు జరుగుతోంది? ఇక ఈ దాడిలో ఇంకో అంశం ఏంటంటే, భారతదేశం ఒక మతపరమైన దేశం, నిజమే, కాదని ఎవరు అనలేం. ఇట్ ఈజ్ ఎ డీప్లీ రిలీజియస్ సొసైటీ, ఎవరు కాదంటారు? మరి ఈ డీప్లీ రిలీజియస్ సొసైటీలో భారతదేశంలో నుంచి మతాన్ని ఎలా తొలగిస్తావు? సెక్యులర్ పేరిట మతం లేకుండా ఎలా చేస్తావు? సమాజమే మతభావాలతో కూడుకుంది కదా, ప్రజలే మతభావాలు కలిగిన వారు కదా అనే వాదన చాలామంది చేస్తుంటారు. ఉపాధ్యాయులుగా మనకు స్పష్టత ఉంటే మన పిల్లలకే కాదు సమాజానికి కూడా మనం స్పష్టం చేయొచ్చు. ఈ విమర్శ చేసే వారికి సెక్యులర్ అంటే ఏంటి అర్థం కాకన్నా చేయాలి, లేదా కావాలని సెక్యులరిజం పైన చెడభిప్రాయం సమాజంలో కల్పించడానికి చేయాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సమాజంలో మతాన్ని లేకుండా చేయాలని సెక్యులరిజం చెప్పదు. సెక్యులరిజం ఈజ్ నాట్ యాంటీ రిలీజన్. సెక్యులరిజం ఇర్రిలీజియస్ సొసైటీ కావాలని చెప్పదు.
అంటే మతాతీత సమాజము కావాలి అని సెక్యులరిజం చెప్పదు. సెక్యులరిజం ఏం చెప్తుంది? మతాతీత రాజ్యం కావాలి అని చెప్తుంది. మతాతీత రాజ్యానికి మతాతీత సమాజానికి తేడా ఏంటి? అంటే రాజ్య వ్యవస్థకు మతం ఉండదు, సమాజంలో మతం ఉండదు అని ఎక్కడా సెక్యులరిజం చెప్పలేదు. ఎవరి వారి ఇష్టం అది. మతాన్ని నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, ఏ మతాన్నైనా నమ్మచ్చు, ఆ స్వేచ్ఛ భారత ప్రజలకు ఉంది. కానీ రాజ్యానికి మతం ఉండదు. రాజ్యం అంటే ఏంటి? కోర్టులు, ప్రభుత్వము, ప్రభుత్వ యంత్రాంగాలు, వీళ్ళకు మతం ఉండదు. ఒక పోలీస్ స్టేషన్కు హిందూ వెళ్ళినా, ముస్లిం వెళ్ళినా, క్రైస్తవుడు వెళ్ళినా పోలీస్ వ్యవస్థ ఒకే రకంగా రియాక్ట్ అవుతుంది. మీరు ఉదాహరణకు మీరు సనాతన హిందువు, రోజు వేదాలు చదువుతూ ఉంటారు, వేదాన్ని అనుసరించే జీవిస్తూ ఉంటారు. మీరు కోర్టుకెళ్ళి, మీరు న్యాయమూర్తి, కోర్టుకెళ్ళి తీర్పులు ఎలా చెప్తారు? వేదాల ఆధారంగా తీర్పు చెప్తారా? రామాయణ భారతాల ఆధారంగా తీర్పు చెప్తారా? మీరు ఏ ఆధారంగా తీర్పు చెప్తారు? భారత రాజ్యాంగం ఆధారంగా తీర్పు చెప్తారు. మీ వ్యక్తిగత జీవితంలోమో మీరు మతాన్ని విశ్వసిస్తారు, మతాన్ని ఆరాధిస్తారు, కానీ మీ ప్రజా జీవితంలో మాత్రం మతం ఆధారంగా మీ ప్రజా జీవితం ఉండదు. మీరు మతం ఆధారంగా ప్రజా జీవితం ఉండదు. మీరు ఒక్కసారి గనక మీ న్యాయమూర్తిగా సీట్లో కూర్చున్నాక రాజ్యాంగము ఆధారంగానే పాఠం చెప్తావు, రాజ్యాంగం ఆధారంగానే నువ్వు తీర్పులు చెప్తావు. మీరు ఉపాధ్యాయులు, మీరు ఏ మతమైనా ఆచరించవచ్చు. మీరు హిందువైతే రోజు పూజ చేయొచ్చు, మీరు బొట్టు పెట్టుకోవచ్చు. మీరు ముస్లిం అయితే మీరు నమాజ్ చేయొచ్చు రోజు. కానీ మీ క్లాస్లో ఉన్న పిల్లల్ని మీరు బొట్టు పెట్టుకోవాలనో, నమాజ్ చేయాలనో, అప్పుడే మీకు చదువు చెప్తానని అంటారా ఏ ఉపాధ్యాయుడైనా? మరి తేడా ఏంటి? వ్యక్తిగత జీవితము, ప్రజా జీవితంలో ఈ తేడా చూపెట్టడమే సెక్యులరిజం. సెక్యులరిజం అంటే మతాన్ని అంతం చేయడం సెక్యులరిజం కాదు. ప్రజలందరికీ విశ్వాసాలు ఉంటాయి, నమ్మకాలు ఉంటాయి, అవి ఉండడం కూడా నేరం కాదు, వారి వారి విశ్వాసాలు. దానికి మన పని మతం పైన పోరాటం కాదు, మత ఉన్మాదం పైన మాత్రమే పోరాటం. మతాన్ని నమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా చాలామంది మతాన్ని నమ్మేవారు ఉంటారు. మతాన్ని ఆధారంగా చేసుకునే రాజకీయాలకు వ్యతిరేకము, మత విద్వేషాల్ని రెచ్చగొట్టడానికి వ్యతిరేకము, మత ఉన్మాదానికి వ్యతిరేకం. అది ఏ మతమైనా కానివ్వండి, ఏ మతమైనా. ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు జరుగుతున్నాయి, మనం వ్యతిరేకించడం లేదా? అందువల్ల ఏ మతమైనా విద్వేషాన్ని రగిలిస్తే దానికి మనం వ్యతిరేకం. మతం ప్రజా జీవితాన్ని శాసించకూడదు. వ్యక్తిగత జీవితంలో మాత్రమే మతం, వ్యక్తిగత జీవితంలో మాత్రమే మతం ఉండాలి, ప్రజా జీవితంలో మతం ఉండకూడదు. అసలు సమాజానికి ఉండే లక్షణం కూడా అదే, సమాజానికి ఉండేటువంటి స్వభావం కూడా అదే. సమాజంలో చాలామంది ఈ రకమైన స్వభావం ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో మాత్రం మతాన్ని విశ్వసిస్తారు, వారి ప్రజా జీవితంలో మాత్రం మతాన్ని విశ్వసించరు, మతాన్ని ఆచరించరు, రాజ్యాంగం ప్రకారమే గడుపుతారు. అందువల్ల రాజ్యాంగంలో సెక్యులర్ అంటే మతాన్ని వ్యతిరేకించడమో, సమాజం నుంచి మతాన్ని తొలగించడమో కాదు, రాజ్య వ్యవస్థకు మాత్రమే మతం ఉండకూడదు అని చెప్తుంది. ఇక మూడవది, భారతదేశంలో మెజారిటీ హిందువులు, హిందూ మతమే, హిందూ ధర్మమే లౌకికమైంది. హిందూ మతము, హిందూ ధర్మము అన్ని మతాల్ని గౌరవిస్తుంది. అలాంటప్పుడు భారతదేశానికి సెక్యులర్ అని చెప్పాల్సిన అవసరం ఏంటి అనే ఒక వాదన. నిజమే, స్వామి వివేకానంద షికాగోలో ఉపన్యాసం ఇస్తూ మాట అంటాడు, నేను ఏ గడ్డ నుంచి వచ్చానంటే నా మతములోనే సత్యముందని నేను నమ్మను, అన్ని మతాల్లోనూ సత్యముందని నమ్మే గడ్డ నుంచి వచ్చాను అని చెప్తాడు వివేకానంద. కాదని మనం అనడం లేదు. ఇంతకన్నా లౌకిక భావన ఇంకోటి ఉంటుందా? నేను గుడిలో పూజలు చేస్తాను, మసీదులో ప్రార్థనలు చేస్తాను, శిలువ ముందు మోకరిల్లుతాను, మానవ సమాజము భవిష్యత్తులో ఆవిష్కరించే నూతన రకాల ఆరాధనా పద్ధతులకు నా తలుపులు తెరిసే ఉంచుతాను అన్నాడు. ఇప్పుడున్న ఆరాధనా పద్ధతులు కాదు, భవిష్యత్తులో కూడా. ఉపనిషత్తులు చెప్తాయి, మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి రానియండి అని. దీనికైనా అభ్యంతరమా?
నేను ఈ మధ్య సనాతన ధర్మం పైన ఒక మీటింగ్కి వెళ్ళాను, సనాతన సదస్సు అని. అందులో ఇదే చెప్పాను. అయ్యా, భగవద్గీతలో 7వ అధ్యాయంలో 21వ శ్లోకంలో ఏముందో తెలుసా అన్న. భగవద్గీతలోని 7వ అధ్యాయము 21వ శ్లోకం ఏం చెప్తుందో తెలుసా? ఎవరు ఏ దేవుని యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నారో వారికి ఆయా దేవుళ్ళ యందు భక్తి శ్రద్ధల్ని నేనే కల్పిస్తున్నాను అర్జున అన్నాడు శ్రీకృష్ణుడు. చూడండి ఏమన్నాడు, ఏ దేవుళ్ళ యందు ఎవరికి భక్తి ఉన్నా ఆయా దేవతల యందు భక్తి శ్రద్ధల్ని నేనే కల్పిస్తున్నాను అర్జున అన్నాడు. అంటే మీరు భగవద్గీత నమ్మితే మీకు ఆ హిందూ దేవుళ్ళ పైన విశ్వాసాన్ని శ్రీకృష్ణుడే కల్పిస్తున్నాడు. మీరు యేసు ప్రభువును నమ్మితే మీలో యేసు ప్రభువు పట్ల భక్తిని కూడా శ్రీకృష్ణుడే కల్పిస్తున్నాడు. మీరు ముస్లింలు అయితే అల్లా పైన విశ్వాసాన్ని కూడా శ్రీకృష్ణుడే కల్పిస్తున్నాడు. ఇక్కడ పంచాయతీ ఉందా? అసలు విద్వేషానికి స్కోప్ ఉందా? అంటే ఇది భగవద్గీత చెప్పిన సారం. ఈశా ఉపనిషత్తులో మాట అంటాడు, ఈ సమస్త జీవరాశుల్లో ఏ ఒక్క జీవరాశికి మరో జీవరాశి పైన ఆధిపత్యాన్ని చెలాయించే హక్కు లేదు అని చెప్తారు. అంటే ఎవరిపైన ఆధిపత్యాన్ని చెలాయించకూడదు అని చెప్తుంది ఈశా ఉపనిషత్. కాదని ఎవరు అనడం లేదు. మీరు ఈ విలువలే కావాలని కోరుకుంటున్నాను. హిందూ మతంలో ఉన్న ఈ సార్వజనీన విలువలకు నీవు ప్రతినిధిగా ఉంటావా, లేదా నిరంతరం ఇతర మతాలపైన విద్వేషాన్ని రెచ్చగొట్టే భావనలకు నీవు ప్రతినిధిగా ఉంటావా అనేదే ప్రశ్న. నీవు నిజమైన హిందువు అయితే ఉపనిషత్తులు చెప్పిన, భగవద్గీత చెప్పిన ఈ సార్వజనీన విలువలకు నీవు ప్రతినిధిగా ఉండవు. ఆధ్యాత్మిక వాంగ్మయంలో అనేక అంశాలు ఉంటాయి. మనం అంగీకరించని కూడా ఉండొచ్చు, అంగీకరించిన పక్కకు పెడదాం, అంగీకరించేటువంటి భావాలు తీసుకుందాం. అందువల్ల ఇవాళ హిందువులే లౌకికం, హిందూ మతంలోనే సెక్యులరిజం ఉంది. భారతదేశంలో మెజారిటీ హిందువులు గనక భారతదేశాన్ని మరోసారి ప్రత్యేకంగా సెక్యులర్ అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు అనే వారికి ఆన్సర్ ఏంటయ్యా అంటే, మీరు నిజమైన హిందువులైతే భారత రాజ్యాంగం సెక్యులర్గా ఉండాలని కోరుకోవాలి. మీరు నిజమైన హిందూయిజం రియల్ హిందూయిజం అది. హిందూ ధర్మము విద్వేషాన్ని చెప్పడం లేదు. ఇక ఇంకొక ప్రశ్న వస్తుంది, నాకు మత స్వేచ్ఛ ఉంది కదా, మరి ప్రభుత్వాలు రాజ్యాలు సెక్యులర్ రాజ్యాంగంలో నా మత స్వేచ్ఛలోకి జోక్యం చేసుకోవచ్చా? దీనిపైన కూడా సుప్రీంకోర్టులో అనేక తీర్పులు చెప్పాయి. దీన్ని ఎక్లియాస్టిక్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటారు. అంటే మతపరమైన అంశాలపైన కోర్టు తీర్పులు. ఏమన్నది సుప్రీంకోర్టు? ప్రతి పౌరునికి మతాన్ని విశ్వసించి ఆచరించి ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది. కానీ మనకు అర్థం కావాల్సిందే, మన రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ అనేవి అబ్సల్యూట్ కాదు. అది భావప్రజ్ఞా స్వేచ్ఛకు కూడా పరిమితులు ఉంటాయి. ఏంటి ఆ పరిమితులు? మొరాలిటీ, పబ్లిక్ ఇంట్రెస్ట్, హ్యూమన్ రైట్స్. ఉదాహరణకు రోడ్డు పైన ఏదో ఒక మతానికి సంబంధించిన ఆరాధనా స్థలం ఉంటుంది. ఏం చేయాలి? నాకు రోడ్డు పైన నేను ఆరాధనా స్థలం ఉంది, మీరు ముట్టుకోవద్దు, ఇది నా మతము, నా మత స్వేచ్ఛ. సుప్రీంకోర్టు ఏమన్నదంటే, రోడ్డుకు అడ్డంగా ఉండాలని ఏ దేవుడు కోరుకోడు అని చెప్పింది సుప్రీంకోర్టు. గాడ్ విల్ నెవర్ అబ్స్ట్రక్ట్ ద రోడ్ అన్నది. అందువల్ల ఏ మతమైనా కానివ్వండి, దాన్ని ఆ మత మర్యాదలతో తొలగించండి అని తీర్పు చెప్పింది. భగవంతుడు రోడ్డుకు అడ్డంగా ఉండి ప్రజల రాకపోకలకు ఇబ్బంది పెట్టాలని ఏ భగవంతుడు కోరుకోడు అని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు ఏమన్నది? హిస్టారికల్గా అనేక తీర్పులు చెప్తూ 2 ప్రిన్సిపల్స్ చెప్పింది. ఒకటి, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద రిలీజన్. అంటే మతానికి సంబంధించిన మౌలిక అంశాల్లోకి ప్రభుత్వం కానీ, కోర్టులు కానీ, రాజ్యం కానీ సెక్యులర్ దేశంలో జోక్యం చేసుకో. కానీ నాన్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్లో జోక్యం చేసుకుంటుంది. అన్నిట్లో జోక్యం చేసుకోను కాదు. మీకు త్రిపుల్ తలాక్ విషయంలో ఇదే చర్చ వచ్చింది. ఇది మా ఇస్లాం, మా మతం, మా విశ్వాసం, మీరెవరు, కోర్టులు ఎవరు చెప్పడానికి అని వాదించారు.
ముస్లిం పర్సనల్ లా బోర్డు. సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఇస్లాంలో లేదది, మీరు సృష్టించుకున్న ఆచారము, అది మానవ హక్కుల ఉల్లంఘన గనక రాజ్యాంగ రీత్యా చెల్లదు అని చెప్పింది. అంటే దాన్నే ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటారు. శబరిమల ఇష్యూ వచ్చినప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇదే తీర్పు చెప్పింది. అయ్యప్ప దేవుడు హిందూ సాంప్రదాయంలో భాగమా కాదా అని అడిగింది. భాగమే అన్నారు. హిందూ మతంలో ఎక్కడా గుడికి మహిళలు పోకూడదని లేదు కదా, అందువల్ల ఇది ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ ద హిందూయిజం కాదు గనక మహిళలను అనుమతించాల్సిందే అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అంటే బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి? ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ ద రిలీజన్లోకి పోదు. ఇప్పుడు ఉదాహరణకు వినాయక చవితి ఎన్నడూ జరపాలి, చవితి రోజు ఎలక్షన్స్ ఉన్నాయి కనుక నవమి రోజు జరుపుకోండి అన్నారనుకోండి, అలా అనే హక్కు ప్రభుత్వానికి ఉండదు. ఎందుకంటే వినాయకుడు చవితి నాడు పుట్టాడు కనుక వినాయక చవితి ఆ రోజు ఉంటుంది, నీ ఇష్టం వచ్చిన రోజు జరుపుకోమంటే జరుపుకోరు. కానీ వినాయక విగ్రహం ఎంత ఎత్తు ఉండాలి, నా ఇష్టం వచ్చినంత ఎత్తు పెడతా అంటే ఒప్పుకోరు. ప్రభుత్వం చెప్పచ్చు ఇంత ఎత్తు ఉంటే సాధ్యం కాదు, లాజిస్టిక్స్ మీరు ఎత్తు తగ్గించుకోండి, మీరు దీన్ని ప్లాస్టర్ పరిస్థితి ఉండకూడదు, మట్టి విగ్రహాలే పెట్టండి. ఇలా బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ఎసెన్షియల్ ఎలిమెంటా కాదా. అలాగే పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రజా ప్రయోజనాలకు ఇది వ్యతిరేకమా? మీరు నా మతం చెప్తోంది కనుక భర్తతో పాటు భార్య కూడా చితిలో దూకి చావాలి అంటే ఒప్పుకోదు. ఎందుకంటే అది మానవ హక్కుల ఉల్లంఘన కనుక నీ మతం అలా చెప్పినా ఆ స్వేచ్ఛ నీకు లేదు. అందువల్ల భారతదేశంలో సెక్యులరిజం పట్ల ఉన్న అపోహల్ని కూడా మనం తొలగించాలి. కంక్లూడింగ్గా చెప్పేది, భారతదేశం అనేక భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, ఆచారాలు, మత విశ్వాసాలు కలిగిన దేశం. ఈ దేశం ఐక్యంగా ఉండాలి అంటే ఈ దేశ వైవిధ్యాన్ని మనం గౌరవించాలి. గౌరవించకపోతే ఏమవుతుంది? ఇవాళ బంగ్లాదేశ్లో మనం చూస్తున్నాం, శ్రీలంకలో చూసాం. శ్రీలంకలో సింబల ప్రజలు బౌద్ధ మతాన్ని విశ్వసిస్తారు. వారు అక్కడ తమిళ ప్రజలపైన జరిపిన ఊచకోత మనం చూసాం. మియన్మార్లో చూస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, డైవర్సిటీ ఉన్న సమాజం, అనేక భాషలు, సంస్కృతులు, విశ్వాసాలు, ఆచారాలు, మతాలు ఉన్న సమాజంలో ఏ ఒక్క భాషో, ఏ ఒక్క మతమో, ఏ ఒక్క సంస్కృతో, ఏ ఒక్క సాంప్రదాయమో ఆధిపత్యం చెలాయించాలని చూస్తే ఆ సమాజము అల్లకల్లోలమవుతుంది. అందువల్ల మనం నిజమైన దేశభక్తులమైతే ఈ దేశం సమైక్యంగా ఉండాలి, ఈ దేశం బలంగా ఉండాలని కోరుకుంటే ప్రజలు వ్యక్తిగత జీవితంలో ఏ మతాన్నైనా విశ్వసించవచ్చు. కానీ అధికార వ్యవస్థలకు, రాజ్య వ్యవస్థలు మాత్రం ఏ మతం పట్ల ప్రత్యేక ప్రేమను కానీ ప్రత్యేక వ్యతిరేకతను కానీ చూపదు. దాన్నే స్టేట్ యాజ్ నో రిలీజన్. రాజ్యాంగాల్లో రాజ్యానికి మతం లేదు, సమాజానికి మతం ఉండవచ్చు, వ్యక్తికి మతం ఉండొచ్చు, వ్యవస్థలకు మతం ఉండదు. ఈ మౌలికమైన తేడాను గమనిస్తూ ఉన్నంత వరకే భారతదేశం ఇలా ఐక్యంగా ఉంటుంది. లేకపోతే ప్రపంచంలో మతరాజ్యాల అనుభవాలు చూడండి, ఎంతటి వైషమ్యాలతో, విద్వేషాలతో రగులుతున్నాయో. అందువల్ల మన మాతృదేశాన్ని ఒక సురక్షితమైన, సుభిక్షంగా ఉండే దేశంగా ఉండాలి అంటే ఈ దేశ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మనం కాపాడుకోవాలి. ఉపాధ్యాయులుగా నా అపీల్ ఏంటంటే ఫైనల్గా ఇలా సమాజంలో వస్తున్న అనేక మార్పుల్ని, పరిణామాల్ని నిరంతరం అధ్యయనం చేయండి. మీ పిల్లలకు, మీ విద్యార్థులకు తరగతి గదిలో నేర్పడమే కాకుండా సమాజంలో ఒక గౌరవం ఉన్న పొజిషన్లో ఉన్నారు మనం. దీన్నే రమీలా తాపర్ అనే చరిత్రకారుని పబ్లిక్ ఇంటలెక్చువల్ అంటారు. ప్రతి ఉపాధ్యాయుడు ఒక పబ్లిక్ ఇంటలెక్చువల్. ఎందుకంటే ఉపాధ్యాయుడు చెప్తే సమాజం గౌరవిస్తుంది. అందువల్ల చుట్టూ సమాజంలో జరుగుతున్న పరిణామాల్ని అధ్యయనం చేయండి. సమాజానికి కూడా ఒక మంచి మార్గాన పెట్టేటువంటి కర్తవ్యంలో కూడా మీరు భాగస్వాములు కావాలని కోరుతూ మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ నారాయణ్ ఖేడ్ వచ్చే అవకాశం కల్పించిన యూటీఎఫ్ సంగారెడ్డి జిల్లాకు కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.